సారీ గైస్, ఈ వీడియో అయితే చాలా చాలా రోజుల నుంచి అయితే అట్లా వీడియో అలాగే పడుంటున్నాయి గైస్. చాలా వీడియోస్ పడుంటున్నాయి. ఇప్పుడే గిల్లు అయితే స్టార్ట్ కొట్టే చాలా వీడియోస్ పడున్నాయి. ఎన్ని ఎడిటింగ్ చేయాలి. మీకైతే కొంచెం వాయిస్ ఏదో క్లారిటీ మారినట్టుండిద్దిలే. మీరు ఎందుకు మారిందో కూడా చెప్పండి. నేనైతే మైక్లో మాట్లాడుతున్నా. మీకు మైక్లో మాట్లాడుతున్నట్టు ముందే తెలిసి అయితే మీరైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసింది బ్రో అని. ఓకేనా? ఇప్పుడైతే మేము టాప్ 5 అయితే వచ్చాం. చాలా రోజుల నుంచి వీడియోసే పెట్టట్లా, ఎందుకంటే అసలు ఈ మైక్ కొనుక్కుంటామే అయిపోయింది. ఇంకా ఏం చేస్తాంలే అని ఇప్పుడు చాలాసార్లు ఎడిటింగ్ చేసే ఈ వీడియోని బుర్రపాడైపోయింది. ఈ వీడియో ఏం చేసినా కూడా ఇది యూట్యూబ్ నుంచి ఏదో ఇది చెప్తుంది, ఎవరు వ్యూస్ చూడట్లేదని. వ్యూస్ చూడండి బ్రో, ప్లీజ్ బ్రో, లైక్ చేయండి బ్రో, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ బ్రో. నా 1 taps కూడా చూడండి బ్రో. డెజర్ట్ బ్రో, బ్రో ఎవడైనా రాండి బ్రో, డెజర్ట్ బుర్రపాడు కొట్టేస్తా. ప్లీజ్ బ్రో, చూసుకున్నాను రా బ్రో. లాస్ట్లో మౌలుగా ఉండకూడదు అసలు, అలా కొడతా బ్రో. ఇప్పుడైతే మీకు గిల్ ట్రయల్స్ అయితే చెప్పా, ఒకళ్ళు కూడా రాలే గిల్ ట్రయల్స్కి. బ్రో నేను వస్తా బ్రో అని చెప్పారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టు బ్రో అంటే పెట్టా బ్రో అన్నాడు, కానీ నాకు రాలా. పేరేంటి బ్రో అంటే ఏదో అష్యూ గేమింగ్ అంట, వాడు యూట్యూబర్. అష్యూ అంటే ఫ్రెండ్ రిక్వెస్ట్లో ఉన్నాళ్ళే, తీసుకున్న ఫ్రెండ్ రిక్వెస్ట్. తర్వాత యూట్యూబర్ గిల్లోకి అయితే అష్యూ బ్రో అయితే వెళ్ళిపోయాడు. అష్యూ బ్రో అయితే వెళ్ళిపోయాడు. కాబట్టి మనం ఏం చేస్తాం, మేము ఇద్దరమే ఆడుకుంటున్నాం. ఇంకోటి మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు. ప్రదీప్ అని, సాయి కార్తిక్ అని, భరత్ అని, రుత్విక్ అని, అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. మా స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు రారంట. వాళ్ళు కూడా బాగానే ఆడతారు. కానీ మీతో గిల్ ట్రయల్స్ అయితే ఆడు, మీరు ఈజీ కొట్టేస్తారు. ప్రదీప్ని అయితే కొట్టలేయచ్చు. డెజర్ట్ బాగా ఆడతాడు, సూపర్ ఆడతాడు. బయటకు వస్తే IPL ఆడతాడు. ఫస్ట్ మ్యాచ్ అయితే పోయింది ఎలాగో, మీరు చూడొచ్చు. నేనైతే మ్యాచ్ గురించి చెప్పట్లా. మీరు ఇలా టీమ్మేట్స్ ఆడుతున్నప్పుడు అయితే మీరు టీమ్మేట్ మైక్ ఆన్ చేయకూడదు. ముందు మైక్ ఆన్ చేస్తారా ఉండిద్ది అంటే కొట్టారు అంటే వాళ్ళు మైక్ ఆన్ చేసినప్పుడు, స్పీకర్ ఆన్ చేసినప్పుడు కూడా ఎనిమిస్ దగ్గర ఉన్నప్పుడు మనం మైక్ ఆన్ చేయకూడదు అసలు. మైక్ ఆన్ చేసామనుకో పోయిద్ది ఇలాగే. ఓకేనా? పోయిద్దని అందరికీ తెలుసు. మళ్ళీ కిల్స్ కూడా చోరు చేసేస్తారు బాగా మాట్లాడుతున్నప్పుడు. దానివల్ల డిస్టర్బెన్స్ వల్ల ఊడిపోయే ఛాన్స్ ఉంటాయి. మీరు ఫ్రీ ఫైర్ ఆడతారు కానీ చూస్తారు. ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళు అయితే ఖచ్చితంగా చూస్తారు. ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళ మనసు చాలా మంచిది అనుకుంటా, అందుకని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారు. నాకు తెలుసు. ప్లీజ్ బ్రో, లైక్ షేర్ సబ్స్క్రైబ్ బ్రో. ఇవాళ అయితే మ్యాచ్ ఉందిగా, RCB వర్సెస్ LSG. ఆ రెండిట్లో ఏది విన్ అయిద్ది అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి గైస్. నేనైతే RCB విన్ అయిద్ది అనుకుంటున్నా. దానిలో విరాట్ కోహ్లీ ఎంత స్కోర్ కొడతారో కూడా చెప్పండి. ఓకేనా? మ్యాచ్ అయితే ఇంకా స్టార్ట్ అయినట్టుంది, చూడాలి. స్టార్ట్ అయింది గైస్ మ్యాచ్. ఇంకా టాస్ టైం, అది టాస్ కూడా వేసేస్తారు. టాస్ కూడా వేస్తున్నట్టున్నారు. మ్యాచ్ చూడట్లేదు గైస్, ఎందుకంటే వీడియో తీస్తున్నప్పుడు మ్యాచ్ ఎందుకులే అని ఇంకా ఎందుకులే అని మ్యాచ్ చూడట్లా, అంటే లాగింగ్లో ఉన్నాగా, అందుకని చేయట్లా. అందుకని ఇంకెందుకులే, మ్యాచ్ తర్వాత అయినా చూసుకోవచ్చులే అని చేయట్లా. మీరు లైక్ చేయాలి గైస్. ఇవాళైతే RCB అయితే ఏ ఫ్యాన్ కూడా RCB ఫ్యాన్ అయితే రెడ్ డాట్ కామెంట్ చేయండి. స్కామ్ చేసి అసలు LSGకి తెలిసిపోవాలి. అసలు ఏమి పవర్, RCB పవర్ ఏంటో తెలిసిపోవాలి. అసలు గేమ్ గురించి మాట్లాడట్లా, మ్యాచ్ నేను IPL గురించే బాగా మాట్లాడుతున్నా. LSG అయితే ఓడిపోయిద్దని తెలుసు, చూసుకోవాలి గైస్.
కొత్తగా వచ్చిందిగా, కొత్తగా వచ్చిన కోడి పెట్టగా చూసుకోడు. ఇప్పుడైతే గేమ్ గురించి అయితే వచ్చాదా. ఎల్ఎస్జి అయితే పింక్ హార్ట్ కామెంట్ చేయండి. మీ ఎక్కడుంటారు, బెంగళూరు అయినా ఉంటాయిగా, రెడ్ హార్ట్ కామెంట్ చేయండి. ఆర్సీబీ అయితే అది తుల్లిపోతా చూసుకుని, తుల్లిపోయామనుకో మళ్ళీ రేవేత్త కూడా కష్టం. ఇప్పుడు గేమ్లోకి వచ్చేద్దాం. ఎక్కడ తుల్లిపోతాడు అతను, చెప్తానే ఉన్నా తుల్లిపోతారా అని, తుల్లిపోయాడు చూసారా. అలా ఉండిద్ది మనతో పెట్టుకుంటే. ఫుల్ డోట్ వేస్తా, లాకరా కొట్టేశారా బాబు. అడు ఊపుకుంటూ వచ్చేస్తున్నాడు మీదకి. కారు ఇలాంటి ఇవ్వలు దొరికినప్పుడు ఇంకా చాలు. కిందకి అసలు ఇవ్వలు దొరికినప్పుడు ఇంకా డబ్బా గన్స్, అలా డబ్బా గన్స్ ఏం కాదు, ఆ గన్స్ కూడా ప్రో ఉంటారు గేస్ వాళ్ళు. ఆ గన్స్ కూడా ప్రో ఆడతారు వాళ్ళు, ఉంటారు ప్రో ఆడేవాళ్ళు ఆ గన్స్తో. కానీ నేనైతే స్కార్ కొత్తగా వచ్చింది కాబట్టి, స్కార్ కొత్తగా రాలే, ఇవ్వ నేను కొత్తగా తీపిచ్చాను. అందుకని ఒకసారి గేమ్ ప్లే చూద్దామని తీపి. అంతే కొత్త రాగదుగా ఎవరికైనా అంతే. ఎవడైనా కొత్త ఇవ్వ తీపిచ్చారనుకో తీపియాలనుకుంటారు. అవునే కదా గైస్. కరెక్ట్గా కామెంట్ చేసి చెప్పండి, రాంగ్ అయితే రాంగ్ అని, నిజాయితీగా చెప్పండి గైస్. ఆ యువకంతా ఆడాలనిపించింది ఎవరికైనా. మంత్లీ తీపిచ్చా ఫస్ట్ స్పిన్కి MP40 వచ్చింది. ఏమన్నా లక్ అనుకున్నా. తర్వాత తిప్పా ఈయన 900 డైమండ్లు తీసుకున్నాడు. సరే ఇంకెందుకులే, ముందు 500 డైమండ్లు తిప్పా, 1500 డైమండ్లు. దానిలో స్పిన్నింగ్ వీడియో అయితే స్పిన్నింగ్ చేయాలి. అప్పుడు స్పిన్నింగ్ చేసా కానీ వీడియో లేదు, మర్చిపోయి అప్పుడు స్పిన్నింగ్ వీడియో తెద్దాంలే అని. అప్పుడు ఏదో అయిపోయింది గైస్. ఫస్ట్ 500లోనే అదే ఒక ఫస్ట్ స్పిన్కే వచ్చేసింది MP40 అయితే ఫస్ట్ స్పిన్కే వచ్చేసింది. ఇంకేం చేద్దాం అని ఆనందం ఉండేదిగా. అది ఎన్ని డైమండ్స్ ఖర్చు పెట్టానంటే, ఇక్కడ 4, అక్కడ 4, ఆడ 9 ఎంత 900 డైమండ్స్ ఖర్చు పెట్టా. ఇంకా ఈ స్కార్ వస్తాకి ఏదో ఇవో వస్తాకి 900 డైమండ్లు ఖర్చు పెట్టా. తర్వాత ఒక 500 డైమండ్ల దగ్గర ఆపేద్దాంలే అనుకుని మ్యాచ్ ఆడి మళ్ళీ తిప్పితే బాగానే వచ్చేసింది. 200 డైమండ్లు తీసుకుని ఇచ్చేసాడు, బాగా స్కార్ ఇచ్చేసాడు. ఇంకా స్కార్ డెవలప్ చేయలే, డైమండ్ సరిపోదు గేసి. ఇంకెంత ఎంత ఇప్పుడు 1000 డైమండ్లు ఇస్తాడు నాకు, 1000 డైమండ్లు ఇస్తాడు నాకు. జస్ట్ రా డబ్బా కారేంట్రా, ఏదో కారు, ఆటో తోలుకుంటూ వచ్చేసా. ఇప్పుడైతే పోచ్చు నాకైతే వెళ్ళిపోవడం. పోచ్చు నాకు పేరు ఎందుకు పెట్టాడు ఎవరు తెలియదు. ఫ్రీ ఫైర్ బాబాయ్ అయితే ఎక్కడ లేని పేర్లన్నీ కనిపెట్టి చెప్తాడు, అలా ఉంటాడు ఫ్రీ ఫైర్ బాబాయ్. అందుకని అంటేసా బౌంటీ హంటేసా, అదైతే అక్కడే పడింది. వీడియో వెహికల్స్కి వెళ్తున్నాను, నడుచుకుంటాను వస్తున్నారు. వెహికల్స్కి వెళ్తే బాగుండవు కూడా, వెళ్ళి గుద్ది ఇచ్చి మనకి కిల్లు లేపేసి బాగుండేది. అందుకని ఎక్కడికి వెళ్దామండి, ఎక్కడికి వెళ్దాం సార్, అదిగోండి అయితే వెళ్ళింది నేను చూసి అక్కడే. చెప్పలా, ఇప్పుడు చెప్తా. అదిగోండి అక్కడే ఉంది ఫుల్ డ్యామేజ్. ఆ పైన గొట్టెక్కినాడు ఫుల్ డ్యామేజ్. వాడు వాలేసి కొట్టలే, అరే ఒక బుల్లెట్ రా. నేను రష్ కలుపుతున్నా, ఇది వేస్తాను పొగొట్టం. సరే పొగ రగిలే ఎంత తింటాను ఉంటాయి వేసా చాలా. సరే అని ఇంకోటి వేసా. ఇప్పుడు దాని వెనకాల వెళ్ళిపోయి, మన టెక్నాలజీ ఉండిద్ది కదా, దాని వెనకాల వెళ్ళిపోవాలి. అప్పుడే దాన్ని కొట్టేస్తాం. నువ్వు వాడు కొట్టేసాడు, అయిపోయింది. టీమ్ వైపా ఏమో టీమ్ వైపు వాడి వాయిస్ నాకు వినపడదు, మీకు వినపడదు. ఎందుకంటే వాడు ఎక్కడో వేరే గదిలో భూమి వేరే యూనివర్స్లో ఉండి మాట్లాడతాడు. వాడే వేరే గదిలో ఉండి మాట్లాడతారు, నేను వేరే గదిలో ఉండి మాట్లాడతాను. ఓకేనా, అక్కడ నా వాయిస్ తేడా వస్తే సారీ గైస్. ఇప్పుడైతే కింద వాడు ఫుల్ హెడ్ బుర్ర పాడైపోయిన వాడికి ఫుల్ కిల్ అయితే ముందు కొట్టేసుకున్నా.
హెడ్ కొట్టేసుకుని హెడ్ కొట్టాం కదా గుట్ట పైన ఉన్నాడు అది వాళ్ళు టవర్ కలన్నాడు కిందకి ఒకటి వచ్చాడు చూసా నేనైతే కిందకి వెళ్తా మైక్ అయితే ఎక్కడ పడిపోయింది సారీ దానికైతే సారీ ఇప్పుడైతే మేము ఎక్కడ దిగుతామంటే కిందకి వెళ్ళిపోదాం దగ్గరికి వెళ్ళి ఆడదాం సారీ గైస్ ఇప్పుడైతే నా వాయిస్ క్లియర్గా వస్తుంది అనుకుంటున్నాను నాకు మూడు చేంజ్ అయిపోయింది గైస్ అందుకని అలా వస్తుంది లోపలికి అక్కడ వచ్చాడు ఒకడు ఉన్నాడు వాడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఎప్పుడు వెళ్ళాడు లాగా ఇప్పుడైతే వాడినే కొట్టేయాలి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని చెప్పేస్తుంది మరి ఎక్కడ ఉన్నవాడు ఎవడు వాడేవాడు ఇప్పుడే వాడా వీడా సరే ఫుల్ కిల్ అయితే చేస్తే నాకు 3 కిల్లు అప్పుడే 10 అలాగే అంట గైస్ 10 ఈ జోన్లో 10 అలాగే అంట ఎన్నో జోన్ కూడా తెలియదు ఇది రెండో జోన్లోనే 10 అలాగే మామూలుగా ఉండదు గిల్డ్ వార్స్లో అంటే ఎక్కడైతే అయిపోయాం గైస్ ఫస్ట్ మ్యాచ్ అయితే సెకండ్ మ్యాచ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశాడు ఇప్పుడైతే 42 పడింది ఇప్పుడు సెకండ్ మ్యాచ్ కూడా ఆడదామా వద్దా ఒక నిమిషం ఆగరా చెప్పి స్టార్ట్ కొట్టే వెళ్ళిపోతాను రా ఎన్ని స్టార్ట్ కొట్టారా చెప్పి స్టార్ట్ కొట్టమన్నా కదరా నేను అనుకోకుండా కొట్టాడంట వాడికి తెలియదంట వాడి వాయిస్ వినపడదు నా వాయిసే వినపడింది ఎందుకంటే అది మైక్ ఆన్ చేసి ఉంది వాడు మైక్ ఆన్ చేసి మాట్లాడతాడు నేనైతే డిస్కార్డ్లో మాట్లాడతా వాడికి డిస్కార్డ్ ఉంది ఆన్ చేయలే అందుకనే మైక్ అప్పుడు చెప్పి డిస్కార్డ్ ఆన్ చేయరా అని డిస్కార్డ్ ఆన్ చేశాడు ఇప్పుడైతే ఆ తిమింగల నోట్ నుంచి వెళ్ళిపోవాలి గైస్ మ్యాప్ పాయింటింగ్ అయితే పెడతారా మ్యాప్ పాయింటింగ్ పెట్టి ఎక్కడ దిగుదాం కత్తిలిస్తా నుంచి భీమశక్తి నుంచి పీక్ అలా వెళ్ళి ఓకేనా అలా తిరిగి వచ్చేద్దాం ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం కత్తిలిస్తా కదా తిమింగల్ నోటి నుంచి ఉండలేకపోతున్నా తిమింగల్లో ఉంటే చచ్చిపోతా తిమింగల్లో ఉంటే ఎందుకని ఉండకూడదు తిమింగల్లో ఉంటే చచ్చిపోతాం కాబట్టి అందుకని దూకేసి అది నడుస్తుంది గట్టిగా నడుస్తుంది బాబు ఆ సౌండ్ అయితే మీకు ఫ్రీ ఫైర్ సౌండ్ వినపడదు సారీ ఫ్రీ ఫైర్ గన్ సౌండ్స్ ఏం వినపడవు దానికైతే నేను ఏదో చేస్తా నేనైతే నా ఫోన్ నుంచి రికార్డింగ్ యాప్ కాదు అదేంటి గేమ్ సెంటర్ ఉండిద్దిగా గేమ్ స్పేస్ దాని నుంచి అయితే రికార్డింగ్ చేస్తా పక్కన పర్ఫార్మెన్స్ అది మ్యాప్ పక్కన ఏదో కనబడుతుంది కదా గైస్ ఏదో ఇలా సి షేప్ లెక్క ఉంది సి షేప్ ఆపోజిట్ సి అటు తిప్పుంది కదా సి అది దాన్ని డ్రాగ్ లాగితే వచ్చింది అన్నిటి ఫోన్కి ఉండిద్ది గైస్ అది మీకు కూడా ఉండిద్ది అది ఓకే అది ఫ్రీ ఫైర్ సౌండ్ అయితే రావట్లేదు దానిలో అందుకని నేను ఏదో చూస్ చేస్తాలే నాకు తెలియదు మొన్నే తెలిసింది సంహారి తగిలిందిరా అబ్బో ఫిషింగ్ ఉండదు దీనిలో ఇక్కడ ఉండేది ఫిషింగ్ మిస్సింగ్ అయింది ఏదో వాట్స్ మిస్సింగ్ హియర్ కామెంట్ నేను ఆన్సర్ చెప్పా ఏంటో చెప్పండి గైస్ కామెంట్ చేయండి అక్కడ ఏదో మిస్ అయిందన్నగా అదేదో కామెంట్ చేయండి మంచిగా చేస్తే ఒకటి వస్తాయి ఇది అప్డేట్లోనే పెట్టింది మళ్ళీ కార్ స్కిన్ బాగుంది గైస్ ఇది తీలే మరి బాక్స్ దీనిలో కార్ స్కిన్ ఎందుకులే వద్దులే ఇదే కార్ స్కిన్ తీలే మళ్ళీ కార్ స్కిన్ మాత్రం సరిగ్గా ఉంది అసలు ఎలా ఉందంటే ఫ్లాష్ మ్యాన్ అన్నట్టు వెళ్ళిపోతా ఇప్పుడు ఎనిమిస్ అంటే చూడలే నేను చూస్తా పక్కకి చూస్తాను వీడు మళ్ళీ దిగాడు తిప్పంగాడు నన్ను స్కార్ పట్టుకుని దింపులు అనుకుంటా వాళ్ళే దీనిలో ఆ మ్యాచ్ రికార్డింగ్ చేయలేదు ఆ మ్యాచ్లో ఇక్కడే చచ్చిపోయాం
హంటెట్టేశారు గేస్, బోని హంటేశారు. మీరు టాయ్ స్టోరీ చూసారంటే నాకైతే చెప్పండి గేస్, టాయ్ స్టోరీ సూపర్ ఉంటుంది. యానిమీ చూస్తారా మీరు? యానిమీలో ఏం చూస్తారో ఒకటి చెప్పండి. నేను యానిమీ చూస్తా, టాయ్ కార్టూన్స్ కూడా చూస్తా. కార్టూన్స్ లైక్ ఏమనుకుంటున్నారు, పీకాచు చూస్తా, చించాన్ చూస్తా, టాయ్ స్టోరీ చూస్తా, నీమో స్టోరీ చూస్తా. అవన్నీ చూసా బాగా, అన్నీ చూస్తా ఫన్కి. వాళ్ళ మమ్మల్ని అడిగారు, నేనేరా, నేను చెప్పుకుంటే నీకేరా. ఇప్పుడైతే మనం వెళ్ళి, నాకు ఒకటి కావాలి, వెస్ట్లు ఏం లేవు, వెనకాలకి వెళ్ళి తీసుకొని వచ్చేందా. కొట్టరావన్నీ ఎనిమి ఉంటే ప్లీజ్ రా బాబు, ఒక కిల్లే నాకు, 3 కిల్లు వస్తే బాగుంది. ఎనిమి ఫుల్ దింపేసా, వాడికి దింపేసా బాగా. వస్తా నీ దగ్గరికి. ఏమి చేస్తున్నావు వాళ్ళక చెప్పరే, మళ్ళీ ఎనిమి అన్నాడేమో, నేను మూలు కొట్టప్పుడు ఇంకోటి కొడితే, ఎందుకనే మంచిగా వాళ్ళు లేకుండా వేస్తున్నా. చచ్చిపోయినానికి అప్పుడు మూలు కొట్టేవాడిని కదా, నేను అలా కొట్టేవాడిని. ఏసీ ఏటీఎం వాడి దగ్గర వేసుకుంటే బాగుండు. న్యూ స్కిన్ పెట్టాడు, అందుకని అది పెట్టుకుని ఆడదాం అనుకుంటున్నా. న్యూ స్కిన్ పెట్టాడు, నీకు ఎందుకులే అని. ఇంకా ఇప్పుడైతే పైకి వెళ్దాం, పీక్కి వెళ్ళిపోతాను రారా. పీక్కోలేను నేను, ఒకటి చెప్తా. పీక్లో ఒక స్క్వాడ్ వచ్చింది, అది కూడా గేమింగ్ స్క్వాడ్, అంటే యూట్యూబర్ స్క్వాడ్. వాళ్ళు ఎవరో మీకు చెప్తా, కానీ ఆ యూట్యూబర్ గిల్డ్ పేరు సంథింగ్, చూసారా పైన ఒక పేరు వచ్చింది, ఆ పేరు గిల్డ్ పేరు, వాళ్ళ గిల్డ్ పేరు. అదే చూస్తున్న పేరు ఇంకోటి వచ్చిద్దా రావట్లేదా అని. మధ్యలో అయితే రాలా పైన, అందుకని నేను వెళ్ళిపోయా. సరే వెళ్తున్నా, అలా వెళ్తున్నా, ఎనిమిది దిగాడు, పైన దిగుతున్నాడు. సరే వాడి దగ్గరికి వెళ్తున్నా, ఇక్కడే ఉండరు అనేక అనుకున్నా. పీక్లో ఎందుకు ఉంటారులే యూట్యూబర్ స్క్వాడ్ అనుకుంటున్నా. ఎక్కడే ఉండరు, వెహికల్స్ పారిపోతున్నాడు. ఇదేనా యూట్యూబర్ స్క్వాడ్? ఇదే గేసి, ఇదే ఇందాక అప్పుడు చూసా ఈ పేరేనా, కానీ ఈ పేరే గేసి, ఈ పేరే, వీళ్ళే గేసి యూట్యూబర్స్. నేను అనుకున్నాడే అప్పుడు చెప్పాక, ఫస్ట్లోనే నేను చూసా పేరేంట్రా అనుకుని. ఎవరో మీరైతే కామెంట్ చేసి చెప్పండి గేసి, మీరు అది ఏ యూట్యూబరా అని. నేను లాస్ట్లో అయితే రివీల్ చేస్తా ఏ యూట్యూబర్ స్క్వాడ్ అంటే. వాళ్ళ ఫ్రెండ్స్ గేస్, యూట్యూబర్ స్క్వాడ్ కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి. బ్రో ఇక్కడే ఆంధ్ర రిచెస్ట్ ఐడి, ఎవరో కాదు, సక్కుబాయ్ వైటీ గేమింగ్ ఏం లేదు, సక్కుబాయ్ వైటీ. బ్రదర్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. థర్డ్ మ్యాచ్ అయితే సక్సెస్ఫుల్లీ యూట్యూబర్ టీం నుంచి అయితే కొడించుకొని వచ్చేసాం బ్యాక్కి. ఇంకా ఈ తిమింగల్ నుంచి పడతామే లేట్. ఈ 4th మ్యాచ్ ఎందుకులే, ఇంకా రికార్డింగ్, ఇంకా మళ్ళీ అది తీసుకుంటుంది ఎడిటింగ్ యాప్, ఎందుకు తీసేద్దాం. అమౌంట్లు వేస్తారా? నా దగ్గర ఉన్నారు అమౌంట్లు, మీ దగ్గర ఉన్నది అనుకుంటుంది. నా దగ్గర ఉంటాయి అమౌంట్లు, మీ దగ్గర ఉన్నాయి ఏంట్రా? నా మీద నుంచి ఉంటాయంట్రా బాట్, నా మీద నుంచి ఉంటాయేంటి? ఏం చేస్తున్నావు అక్కడ? పక్కకెళ్ళి, ఇలా ఉండిద్ది చెప్తే ఏంట్రా? నా మీద వేస్తావేంట్రా అమౌంట్? నీటి పక్క చూడరా,
నీ వెనకాల చూడరు నిద్ర మబ్బు. సరే గైస్.